గురువుగారు నమస్తే. నమస్తే అమ్మ. గురువుగారు, ఇప్పుడు సన్యాసులు కానీ సాధువులు పీఠాధిపతులు వీళ్ళెవరైనా మరణం చెందితే వాళ్ళని కాల్చరు అనేసి అంటారు, పూడుస్తారు అనేసి అంటారు. సో దేనికోసం అది అలా? వందే గురుపద ద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్తశుక్ల ప్రభామిశ్రమ తర్కీయం త్రైపురం మహః ఆవంచవం సకల శాంభుది పూర్ణచంద్రం మంత్రజ్ఞశేఖర విభుం మహనీయమూర్తిం శ్రీ బాలకృష్ణ గురుదేవ పదారవిందం సంపూజయామ్యనుదినం దృఢభక్తి పుష్పై. అమ్మ, సన్యాసులు, సాధువులు, యతులు ఇట్లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళను మరణం అనరు. ఏమంటారంటే బ్రహ్మలీనులైనారు అంటారు. బ్రహ్మమునందు కలిసిపోయినారని, సాయుధ్యం బ్రహ్మ సాయుధ్యం పొందారని, భగవంతుడిలో లీనమైనారని అట్లా అంటారు. అయితే ఏదైనా యతి నిర్వాణం చెందటం అంటారు. అట్లా నిర్వాణం చెందినప్పుడు వాళ్ళ శవాలను కాల్చరు, పూడుస్తారు. ఆ పూడ్చి దాని మీద ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తారు. వాటిని అధిష్టానములు అంటారు. అంటే అటువంటి వాళ్ళ సమాధులను పీఠాధిపతులు లేకపోతే యతులు ఇట్లాంటి వాళ్ళు గొప్పవాళ్ళు చనిపోయినప్పుడు వాటిని అధిష్టానములు అంటారు. అట్నే వైష్ణవులు గనకైతే బృందావనం అంటారు వాటిని. అక్కడ తులసి నాటేదానికి తులసి కోట మాదిరి కడతారు, బృందావనం అంటారు. అయితే మిగతా వాళ్ళు చనిపోతే కాలుస్తారు, వీళ్ళు చనిపోతే పూడుస్తారు. దానికి కారణం ఏమిటి అని అంటే 14 ఏళ్ల లోపు పిల్లలు చనిపోతే వాళ్ళను పూడ్చవచ్చు, ఆ తరువాత వాళ్ళను కాల్చాలి, ఆ తర్వాత వయస్సు వాళ్ళను. అట్లనే గృహస్థు ఎంత వయస్సు వచ్చినా కూడా దహనం చేయవలసిందే. సన్యాసి గనకైతే పూడ్చవలే. అయితే ఇక్కడ 14 ఏళ్ల లోపు పిల్లవాళ్లను పూడ్చటం, సన్యాస దీక్ష తీసుకున్న వాళ్లను పూడ్చటం, ఈ రెండు ఒకటే. కారణం ఏంటంటే శరీరము సన్యాసిది మరుజన్మ. సన్యాసం తీసుకోవటము అంటే ఈ జన్మలో ఉన్న తన పేరు ఇది పోతుంది, వేరే పేరు తీసుకుంటాడు, వేరే ఆశ్రమానికి వస్తాడు. ఈ ఆశ్రమం పోయింది, ఈ జన్మ పోయి కొత్త జన్మ బిగినయిందని లెక్క సన్యాసం తీసుకోవటం. అందువల్లనే ఈ పేరు పోతుంది, వేరే పేరు పెట్టుకుంటారు. ఇక్కడ ఈ బ్రతికి ఉన్న మనిషికి జీవశ్రాద్ధం పెడతారు. వీడు బ్రతికి ఉండంగానే తనకు తాను శ్రాద్ధం పెట్టుకొని సన్యాసం తీసుకుంటారు. అంటే ఈ జీవితం అయిపోయి కొత్త జీవితం. అయితే వాడు సన్యాసి అయినాడు అని అంటే అరిషడ్వర్గములను జయించాడు. సత్ న్యాసము, సత్యమైన పదార్థమునందు పరబ్రహ్మమునందు మనస్సును లయం చేసుకున్నవాడు, సత్యమైన పదార్థమునందు మనస్సును ఉంచినవాడు. కాబట్టి సన్యాసం, న్యాసం అంటే ఉంచటం, సన్యాసం సత్యమైన పదార్థం ఏదైతే ఉన్నదో దాని అంటే భగవంతుడి యందు మనస్సును లగ్నము చేసి నిరంతరము ఉండేవాడు. కాబట్టి ఆయన ఆత్మ అక్కడ, ఆయన శరీరము పవిత్రమైనది. అట్లనే చిన్న పిల్లలకు కూడా 14 ఏళ్ల లోపు వచ్చేంత వరకు ఒక వ్యక్తిత్వము ఏర్పడదు. కామవాంఛలు ఇటువంటి వికారములు కలగవు. అందువల్ల వాళ్ళ శరీరము పవిత్రమే. 14 ఏళ్ల తరువాత కానీ వీర్యము తయారు కావటము, వీళ్ళ కామవాంఛలు, శరీరము కష్మల భావాలతో నిండుతుంది. అందువల్ల చిన్నపిల్లలు పవిత్రులు, ఇక్కడ సన్యాసులు పవిత్రులు. పవిత్రమైన దానికి అగ్నికి ఆహుతి వేయవచ్చు, కానీ వేయవలసిన అవసరం లేదు. వాళ్ళను పూడ్చవచ్చు, ఎందుకంటే వాళ్ళ శరీరములు పవిత్రమైనవి కాబట్టి. పవిత్రము కాదు మన శరీరములు, కాబట్టి ఇది పూడ్చే వీలు లేదు, అపవిత్రమవుతుంది. అందువల్ల దీన్ని ఏం చేయాలంటే దహించాలి, అగ్నిలో ఆహుతి వేయాలి. ఈ అగ్నిలో ఆహుతి వేయటం కూడా ఇంటి నుంచి నిప్పు తీసుకొని పోతారు. పూర్వం రోజులలో ఇండ్లల్లో అందరికీ హోమాలు ఉండేవి, అగ్నిహోత్రములు ఉండేవి. రోజు ఏ అగ్నిహోత్రమునైతే ఆయన ఆరాధిస్తూ దాంట్లో హవనం చేస్తున్నాడో ఈ అగ్నితోటే అక్కడ అగ్నిని రగల్చి ఆ అగ్నిలో ఈ శరీరాన్ని కూడా ఆహుతిగా వేస్తారు. అందువల్ల ఇంటి నుంచి అగ్ని తీసుకొని పోతారు. ఇప్పుడు ఎవరికి అగ్నిహోత్రాలు లేవు కాబట్టి నిప్పు రాజేసుకొని నిప్పు తీసుకొని పోతున్నారు.
నిప్పు తీసుకొని పోవటంలో అది డాకా అంటారు దాన్ని, ఇట్లా పట్టుకుంటారే, ఆ డాకలో నిప్పు తీసుకొని పోతారు. అందువల్ల యతుల శరీరాలు పవిత్రములు కాబట్టి అవి పూడిస్తే చాలు, దహనం చేయవలసిన పని లేదు.